అందరికీ స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక చాలా శక్తివంతమైన కథను చూడబోతున్నాం. ఈ కథ మనందర్నీ ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఇది విశ్వాసం, కుటుంబ సంబంధాలు, ఇంకా క్షమ గురించి కొన్ని లోతైన ప్రశ్నలను మన ముందు ఉంచుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే భక్తిగా ఉన్న కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు రావు, అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటారు. కాని నిజంగా అలా జరుగుతుందా? వాస్తవం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు విశ్వాసి నడిచే మార్గం ఇంకా కఠినంగా ఉంటుంది. ఎందుకలా అంటారా? ఎందుకంటే విశ్వాసులు లోక సంబంధమైన పద్ధతుల మీదగాని పరిష్కారాల మీదగాని ఆధారపడలేరు. వాళ్లు దేవుని మార్గంలో నడవాలని ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు ఇతరుల కన్నా ఎక్కువ సవాలని ఎదుర్కోవలసి వస్తుంది. సరే, ఇప్పుడొక ఆసక్తికరమైన పోలిక చూద్దాం. ఒక పిల్లవాడు తప్పు చేశాడనుకుందాం. ఆ పరిస్థితిలో ఒక టీచర్ ఎలా స్పందిస్తాడు? అదే పిల్లవాడి తండ్రి ఎలా స్పందిస్తాడు? ఇద్దరి ఆలోచనా విధానంలో ఎంత తేడా ఉంటుందో గమనిద్దాం. చూడండి, ఒక టీచర్గా నేనొక విద్యార్థికి చెప్పి చూస్తాను. వాడు వినలేదనుకోండి, సరే నీ కర్మ, నీ ఇష్టం అని వదిలేయచ్చు. చాలా తేలిక. కానీ అదే తప్పు నా సొంత కొడుకు చేస్తే అప్పుడు విషయం చాలా సున్నితంగా మారిపోతుంది. అంత తేలిగ్గా వదిలేలేను. ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. రాజైన దావీదు యొక్క మూడవ కుమారుడు అబ్షాలోము యొక్క విషాదగాథ. ఈ కథ మనకు 2వ సమూయేలు గ్రంథంలో చాలా వివరంగా కనిపిస్తుంది. ఈ కుటుంబ కథలో జరిగిన సంఘర్షణను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ ముఖ్య పాత్రల గురించి తెలుసుకోవాలి. రాజు దావీదు, అతని కుమారులు అమ్నోను మరియు అబ్షాలోము, అలాగే అబ్షాలోము సొంత సోదరి తామారు. ఈ నలుగురు మధ్య ఉన్న ఈ క్లిష్టమైన సంబంధాలే ఈ మొత్తం విషాదానికి మూలమనమాట. ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి, ఒకే ఒక్క భయంకరమైన సంఘటన అది ఎలా ఒకదానికొకటి ముడిపడి చివరికి ఒక మహా విషాదానికి దారితీసిందో. మొదట అమ్నోను తన సోదరి పట్ల చేసిన పాపం. అక్కడితో ఆగలేదు. 2 ఏళ్ల తర్వాత అబ్షాలోము ప్రతీకారంతో అమ్నోనుని చంపేశాడు. ఆ తర్వాత 3 ఏళ్లు పరారి, మళ్లీ తిరిగి రావడం, మరో 2 ఏళ్లు తండ్రికి దూరంగా ఉండటం, చివరికి సొంత తండ్రి మీదే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని లాక్కోవాలని చూడటం. ఇవన్నీ ఒక గొలుసుకట్టులా ఒకదాని తర్వాత ఒకటి జరిగి మొత్తం కుటుంబాన్ని నాశనం చేసేశాయన్నమాట. సమస్య ఏంటంటే అమ్నోను, తామారు, అబ్షాలోము ముగ్గురూ దావీదు పిల్లలే. ఒకరి మీద చర్య తీసుకుంటే ఇంకొకరికి బాధ, ఇంకొకరిని వదిలేస్తే మరొకరికి అన్యాయం. ఒక తండ్రిగా ఆయన ఏం చేయాలో తెలియక, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దావీదు ఆ సమస్యను అసలు పట్టించుకోలేదు. కాలమే అన్నింటినీ నయం చేస్తుందని, అంతా సర్దుకుంటుందని అనుకున్నాడు. కాని ఆయన మౌనం, ఆ నిశ్శబ్దం ఒక పెను తుఫానుకు దారితీసింది. ఆయన ఏ చర్యా తీసుకోకపోవడం అబ్షాలోము గుండెల్లో పగని మరింత పెంచింది. దావీదుకు పైకి కనిపిస్తున్న ప్రశాంతతే కనిపించింది. కాని అబ్షాలోము లోపల 2 సంవత్సరాలుగా ఒక అగ్నిపర్వతంలా పగ రగులుతూనే ఉందని ఆయన గ్రహించలేకపోయాడు. ఒకవేళ ఆ రోజే ఆ సమస్యను పరిష్కరించి ఉంటే బహుశా ఇంత ఘోరం జరిగి ఉండేది కాదేమో. ఇక్కడే మనకు అసలు విచిత్రం కనిపిస్తోంది. గొప్ప గొప్ప రాజ్యాలను గెలిచిన ఆ దావీదు మహారాజు, ఎన్నో యుద్ధాలను జయించిన ఆ వీరుడు తన సొంత ఇంట్లో తన పిల్లల మధ్య వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే అది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు ఈ కథ యొక్క క్లైమాక్స్కి వచ్చేశాం. అదే అబ్షాలోము పూర్తి స్థాయిలో చేసిన తిరుగుబాటు మరియు దానికి ఒక తండ్రిగా దావీదు పడిన వేదన. అబ్షాలోము చాలా పక్కా ప్లాన్తో 4 ఏళ్లపాటు పనిచేశాడు. అతను ఏం చేశాడంటే స్టెప్ బై స్టెప్ ముందుగా తన తండ్రి అధికారాన్ని బలహీనపరిచాడు. తర్వాత ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకుని వాళ్ల హృదయాలను దొంగిలించాడు. ఆ తర్వాత తనను తాను రాజుగా ప్రకటించుకుని చివరికి సొంత తండ్రినే రాజధాని నుంచి తరిమేశాడు. ఈ మొత్తం సంఘర్షణ మధ్యలో కూడా దావీదు హృదయం ఎంతగా నలిగిపోయిందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. తనమీద తిరుగుబాటు చేసిన కొడుకు గురించి యుద్ధానికి వెళ్తున్న సైన్యాధిపతులతో అతను ఏం చెప్పాడంటే, నాకోసం ఆ యువకుడైన అబ్షాలోము పట్ల దయచూపండి అని. చూడండి, ఒక తండ్రి ప్రేమ. అబ్షాలోము చావు చాలా నాటకీయంగా జరిగింది. అతను ఎంతగానో గర్వపడే అతని జుట్టే ఒక చెట్టుకు చిక్కుకుని అతన్ని బంధించింది. అదే అదనుగా దావీదు ఆజ్ఞను కూడా లెక్కచేయకుండా సేనాధిపతి యోవాబు అతన్ని చంపేశాడు. ఆ వార్త విన్న దావీదు గుండె పగిలేలా ఏడ్చాడు.
కాని ఒక రాజద్రోహి కోసం రాజు అంతగా దుఃఖించడం సైన్యానికి నచ్చలేదు. నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు పెద్దవాళ్ల విషయాల్లో తలదూర్చి మాట్లాడినప్పుడల్లా ఇంట్లోవాళ్లు ఊరుకో నీకు తెలీదు నువ్వింకా చిన్నవాడివి అనేవాళ్లు. అప్పుడు కోపమొచ్చేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ మాటల్లో ఎంత నిజముందో అర్థమవుతుంది. అనుభవం నేర్పే పాఠాలు వేరే ఉంటాయి కదా. నిజానికి ఆ వయసులో మనకు గ్రహింపు శక్తి తక్కువ. మనసింకా పూర్తిగా ఎదగదు. మన ఆలోచనలన్నీ చాలా పరిమితంగా ఉంటాయి. కాని రోజులు గడుస్తున్న కొద్దీ మన జీవితంలో జరిగే సంఘటనలు, మన చుట్టూ ఉన్న వాళ్ల జీవితాల్లో మనం చూసే విషయాలు, ఇవన్నీ మనకు మెల్లమెల్లగా ఒక్కో పాఠం నేర్పుతాయి. జ్ఞానమనేది అలా నెమ్మదిగా మనలోకి వస్తుంది. సరే, ఇంతకీ ఈ పాత కథ నుంచి ఈ రోజుల్లో కుటుంబాలు పడుతున్న కష్టాల పట్ల మనం ఎలా స్పందించాలో ఏమైనా నేర్చుకోవచ్చా? ఇప్పుడు మనం ఆ పాఠాల్ని చూద్దాం. వేరే వాళ్ల కుటుంబాల్లో సమస్యలొచ్చినప్పుడు మనస్పందన ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి. మనం ఎలా తప్పుగా స్పందిస్తామో, ఎలా సరిగ్గా స్పందించాలో స్పష్టంగా ఉంది. వెంటనే వాళ్లను విమర్శించడం, పుకార్లు చెప్పడం, లేదా వాళ్ల కష్టాన్ని చూసి మనసులో ఆనందపడటం, ఇవన్నీ తప్పుడు పనులు. దానికి బదులుగా వినయంతో ఉండాలి, సానుభూతి చూపించాలి, ఇంకా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠమేంటంటే వినయం. మన కుటుంబంలో అంతా బాగుంటే అది మన గొప్పతనం కాదు. అది మనం గర్వంగా చెప్పుకునే విషయం అంతకన్నా కాదు. అది కేవలం మనపై దేవుడు చూపిన కనికరం, ఆయన ఇచ్చిన బహుమతి. కష్టాల్లో ఉన్న ఇతరుల్ని చూసి గర్వపడటం ఎంత ప్రమాదకరమో ఈ హెచ్చరిక మనకు గుర్తుచేస్తుంది. ఒకవేళ మనమలా గర్వపడితే తగిన సమయంలో దేవుడు మనక్కూడా ఒక పాఠం నేర్పగలడు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన జీవితంలో ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటాం, పాఠాలు నేర్చుకుంటాం. అంతా బాగానే ఉంది. కాని అసలు ప్రమాదమేంటో తెలుసా? మన సమస్య తీరిపోయాక ఆ పాఠాన్ని మర్చిపోవడం, మళ్లీ ఇతరులను చూసి వాళ్లను కఠినంగా విమర్శించడం, వాళ్లకు తీర్పులు తీర్చడం మొదలుపెడతాం. ఇది చాలా సులభం. ఈ కథలో దావీదు, అమ్నోను, అబ్షాలోము అందరూ తప్పులు చేశారు, అది నిజం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, వాళ్లకు తీర్పు తీర్చే అధికారం ఎవరికుంది? మనం ఇతరుల గురించి మాట్లాడే ముందు, వాళ్లను విమర్శించే ముందు ఈ ఒక్క ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఎదుటివాళ్ల చిన్న చిన్న పొరపాట్లను కూడా మనం భూతద్దంలో పెట్టి మరీ ఎందుకు చూస్తాం? వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని అందరూ రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువు వాళ్లతో అన్నమాట ఇది. తీర్పు అనే అంశం మీద చెప్పిన అత్యంత శక్తివంతమైన మాటల్లో ఇదొకటి. ఆయన ఆ మాట అనగానే రాయి పట్టుకున్న ప్రతి ఒక్కరూ తలదించుకొని వెళ్ళిపోయారు. ఎందుకు? ఎందుకంటే నిజాయితీగా ఆలోచిస్తే వాళ్లలో కూడా ఏదో ఒక లోపం ఉంది. దావీదు లోపమేంటి? కొడుకు మీద ప్రేమతో సరైన శిక్ష వేయలేకపోవడం. అలాగే మనలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అందుకే ఎవరికైనా తీర్పు తీర్చే ముందు మొదట మనల్ని మనం చూసుకోవాలి. కాబట్టి ఇకపై ఎప్పుడైనా ఇతరుల వైపు వేలు చూపించాలి అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. వాళ్లకు తీర్పు తీర్చే ముందు మనల్ని మనం చూసుకుంటున్నామా? ముగింపుగా ఈ ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఇతరులు ఓడిపోయినప్పుడు వాళ్ల వైఫల్యాలలో మన హృదయం దేనికోసం చూస్తుంది? వాళ్లకి తీర్పు తీర్చాలని చూస్తుందా, లేక వాళ్ల పట్ల కృప చూపాలని చూస్తుందా? అబ్షాలోము కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అత్యంత లోతైన పాఠం బహుశా ఇదే.